అంటే తేజుని తీసుకుంటాక రీజన్ ఏంటి? సూపర్ హీరో అదే సార్. లేదు అప్పటికంటే బిఫోర్‌కి ఇంకా తను హనుమాన్ రాలేదు సార్. ఈ సినిమా స్టార్ట్ రాకముందే మీరు డిస్కస్ చేశారు. డిస్కస్ కాదు సార్, షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓహ్! గుడ్. 2 యాక్షన్ బ్లాకులు కూడా అయిపోయినాయి హనుమాన్ వచ్చేకి బిఫోర్. మేజర్‌గా ఏంటంటే సార్, ఈ సినిమాలో చాలా వరకు గొరిల్లా షూటింగ్ ఉంది. చాలా వరకు ట్రయల్ అండ్ ఎర్రర్‌లు ఉన్నాయి. అంటే ఫెయిల్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉండే స్పేసెస్‌లోకి వెళ్ళి షూట్ చేసి, అంటే వెరీ -డిగ్రీస్‌లో, +40ల్లో ఇలాంటివన్నీ చేయడానికి నాకు కంఫర్టబుల్‌గా ఎవ్రీడే వచ్చే యాక్టర్ కావాలి అనేది నా ఇంటెన్షన్ సార్. అండ్ తేజు నాతో ఈ సినిమా విషయంలో ఒక 5-6 ఇయర్స్‌గా ట్రావెల్ అవుతున్నాం ఇద్దరం. ఇది చేద్దాం అని. బట్ అట్ ద సేమ్ టైం ఇద్దరికీ ఒక డౌట్, అంటే ఇంత నంబర్స్ ఉంటాయా, పెడతారా ఎవరన్నా మన మీద, అవుతుందా అనేది ఉండేది సార్. స్లోగా ఈ గ్రూ ప్యారలీ ఐ వాజ్ ఆల్సో మేకింగ్ ఫిల్మ్స్, అలా ప్యారల్గా అది కలిసి వచ్చింది సార్. ఇట్ లాంగ్ టైమ్ ఐడియా సార్. 10 ఇయర్స్ బిఫోర్ ఇన్సెప్షన్, 5 ఇయర్స్ నుంచి రైటింగ్, 3 ఇయర్స్ ఎగ్జిక్యూషన్, ఫైనల్లీ ఇయర్స్. ఫైనల్లీ సూపర్ హీరోని చేశారు. సూపర్ హీరో ముందే అయిపోయాడు సార్. అంటే